గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ, సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. బట్ మీరు హీరోగా చేసినప్పుడు సినిమాలు పెద్ద నిజంగా జగపత్ బాబు గారు అంటే టక్కున గుర్తొచ్చే సినిమాలు, క్యారెక్టరైజేషన్ పరంగా మాట్లాడుతున్నాను, సినిమాలు కాదు. శుభలగ్నం గుర్తొస్తుంది, మాచిరు, ఇవన్నీ సినిమాలు గుర్తొస్తాయి. బట్ జగపత్ బాబు గారు అనే క్యారెక్టర్ టక్కున గుర్తొచ్చే సినిమాలు లేవని నా అభిప్రాయం. ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ మీ ప్లీజ్. అండ్ అని నా ఫీలింగ్. అంటే అప్పుడు అంత కంఫర్ట్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు నాకు తెలిసి రిస్క్ చేసిన సందర్భం ఎక్సెప్ట్ గాయం అది గుర్తుండిపోద్ది ఆ క్యారెక్టర్ హీరోగా. ఏమడుగుతున్నాను అది అప్పుడు మీరు కంఫర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదు మీరు. బట్ ఇప్పుడు మీరు అంటే చాలా కసి పెరిగిపోయింది. ఇప్పుడు ఒక నటుడిగా మీకు ఇప్పుడు కసి పెరిగిపోయిందని అర్థమవుతుంది. అంటే ఏంటి అంటే అవసరం అలా చేపిస్తుందా మీతో, లేకపోతే కంఫర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదని అనిపించింది నాకు. లేదండి, యు ఆర్ నాట్ రైట్. ఓకే, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ టుక్ రిస్క్స్. ఎగ్జాంపుల్ చెప్పండి. అంతపురం, వై డిడ్ ఐ డూ అంతపురం? అది నేను ఏంటంటే అది ఒక గెస్ట్ లాంటిది, గెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వై షుడ్ ఐ డూ ఇట్? ఓకే, వై, హూ డిడ్ ఇట్ చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. గెస్ట్ అపియరెన్స్లో పీక్లో ఉన్నప్పుడు ఎవరు చేశారు? ఎవరు చేయలేదు కదా. ఓకే, దట్ ఈస్ అ ఛాన్స్. అంతపురం చేస్తే సూసైడ్ చేసుకుంటాం అన్న ఫ్యాన్స్ బోళంతమంది ఉన్నారు. క్యారెక్టర్ చేయటం ఏంటి? మా హీరో, నేను హీరో కాదు అంతపురానికి అప్పుడు, కానీ నేను పెద్ద హీరోని, బాగానే ఉన్నాను. అట్లా చూసుకుంటే అనుకోకుండా ఒక రోజు నేను హీరో కాదు, చార్మి నన్ను కూడా పెళ్లి చేసుకోలేదు, శశాంక్ని చేసుకుంది. సో అనుకోకుండా రోజు కూడా ఎట్టా అయింది, చందు నాకు కథ, వేరే కథ చెప్పడానికి వచ్చాడు నెక్స్ట్ సినిమాకి హీరోగా. నేను ఈ కథ ఏంటని అడిగా, ఇది చెప్పాడు. నాకు ఇది బాగుందన్న, ఇది క్యారెక్టర్ అండి, మీకు క్యారెక్టర్ చేస్తారు. నేను క్యారెక్టర్ ఇంకోటో కాదు, నేను చేస్తాను. ఇద్దరు హీరోయిన్లతో స్టార్ట్ చేసింది శోభన్ గారి తర్వాత నేను. మల్టీ స్టార్ స్టార్ట్ చేసింది నేనే. ఎవరితో అయినా చేయడానికి రెడీగా. నేను నాగార్జునతో చేశాను, ఇంకెవరెవరో అఫ్కోర్స్ పెద్ద పెద్ద నాగేశ్వరరావు వాళ్ళందరూ పక్కన పెడితే కూడా ఆ ఛాన్స్ కూడా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు కూడా, ఇప్పుడు ఇంత బాగున్నప్పుడు కూడా వెబ్ సిరీస్ చేశాను. అది ఎంత పెద్ద హిట్, అది ఫ్లాప్ పక్కన పెట్టండి, అది ఇంపార్టెంట్ కదా, అది బాగానే ఆడింది. బట్ అగైన్ ఐ వాంటెడ్ టు టేక్ ఎ ఛాన్స్. ఐ ఆల్వేస్ లైక్ టు బెండ్ ద రూల్స్ అండ్ బ్రేక్ దెమ్ కూడా వీలైతే. ఐ వాంట్ టు బ్రేక్ ద రూల్స్. ఓకే, సో ఐ ఆల్వేస్ టుక్ ఎ ఛాన్స్. లైఫ్ ఇస్ అ గ్యాంబుల్ అండ్ దట్స్ వై ఐమ్ ఎ గ్యాంబులర్. లైఫ్ ది టేక్స్ దాని పద్ధతిలో అది తీసుకెళ్తూ ఉంటుంది, మన పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం అంతే. అది తీసుకెళ్లే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం. మంచివాడు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడన్నది మీరు నమ్ముతారా? కర్మ సిద్ధాంతాన్ని ఎలాంటి నమ్ముతారా? ఐ డోంట్ నో అండి, నాకు కర్మ అనేది నేను పెద్దగా నమ్మను. మంచిగా ఉండాలి, ఉంటే ఫస్ట్ మనకు మనశ్శాంతిగా ఉంటుందండి మంచిగా ఉంటే. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మీ మై సెల్ఫ్, ఐఎమ్ వెరీ సెల్ఫిష్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. సెల్ఫిష్ అంటే ఎట్లా? ఎవరు సెల్ఫిష్ కాదండి. మీరు ఒక్క సెంటెన్స్ చెప్పండి, లేకుండా ఒక్క సెంటెన్స్ చెప్పండి. సెల్ఫిష్ మీన్స్ ఒకటికి అన్యాయం చేయకుండా బతికితే చాలు. అదే సెల్ఫిష్నెస్. ఎందుకు? నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఎందుకు చేస్తున్నారు అది? నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. అలాంటి ప్రతి దాంట్లో సెల్ఫిష్నెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకనేనండి, అతను జనరాసిటీ 100 కోట్లు ఇచ్చాడు అతనికి అంటే అతను నా ప్రకారం గొప్పడు కాదు, ఈజ్ ఆల్సో సెల్ఫిష్. అతనికి ఒక సాటిస్ఫాక్షన్. అండ్ పైగా ఇవ్వటంలో ఉన్న ఈజీనెస్ పుచ్చుకోవటంలో ఉండదండి. ఇవ్వడం చాలా ఈజీ, పుచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇవ్వటం అంటే ఇటు తీసి మనం ఇచ్చేయచ్చు, పుచ్చుకోవడం అంటే ప్లీజ్ ప్లీజ్ అనాలి. ఆడిస్తాడో లేదో తెలియదు. ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఇట్. సో నేను ఐ బిలీవ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు షార్ట్ టైం గబుక్కనే ఎవరి మీద నడిచాను అనుకోండి, నేనే బాధపడతాను రోజంతా. ఆరవపోతే బెటరు, కొంచెం కొంచెం ఓర్చుకుంటే సరిపోతుంది, అది పాస్ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ అతను పిలిచి సారీ, కొన్ని సందర్భాలు జరిగినాయి, తప్పు నేను చేసి ఎవరి మీద అరిసి మైక్ తీసుకుని యూనిట్లో ఐఎమ్ సారీ నా తప్పు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, సో అంతవరకు ఎందుకు వెళ్ళటం? అసలు ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి. అది అందరూ అనుకునేది అదే. ఎవడు ఏమన్నా వాళ్ళ కోసం నీ కోసం చేస్తున్నా. ఇప్పుడు ఫాదర్ జనరల్గా చాలామంది పిల్లల కోసం, మీకోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసు. తొక్కేం కాదు, వాళ్ళ కోసం ఏం కష్టపడలేదు ఎవడో, వాడి కోసమే కష్టపడుతున్నాడు. ఓకే, హీ వాంట్స్ టు ఎర్న్, హీ వాంట్స్ టు స్పెండ్. పిల్లలకి ఇవ్వాలని తనకి ఆశ, తన పిల్లలు, తన భార్య, అన్నీ తనియే కదా, అంతా సెల్ఫిష్నెస్సే కదా. సో ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్ లైక్ దట్. సో దాన ధర్మాలు చేసేవాళ్ళు కూడా సెల్ఫిష్, స్వార్థపరులే. యా, స్వార్థం అంటే ఎస్, అదే వాళ్ళ మనసు ఇన్ అ వే అంతే కదండి. ఇప్పుడు ఏం చేసినా ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం ఒక నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు నా కోసం.
ఇప్పుడు మీరు నేను ₹1,00,00,000 ఇచ్చానండి. ఎందుకు ఇచ్చారంటే పాపం నేను ఫీల్ అయ్యాను, వాళ్ళు బాధపడుతుండే, నేను కదా ఫీల్ అయింది. సో ఏం చెప్పినా ఒక మీ మైసెల్ఫ్ ఉంటుంది దాంట్లో. ఎగ్జాక్ట్లీ కొత్త పాయింట్ చెప్పారు. ఓకే సార్, ఇంతకుముందు ఒకటి ఏదో మైక్లో సారీ చెప్పానన్నారు, అదేమన్నా షేర్ చేసుకోగలరా? నాట్ రియల్లీ అండి. అంటే ఒక శ్రీనివాస్ రెడ్డి అనే కెమెరామెన్ ఉండేవారు, ఆయనకి అనవసరంగా లాస్ మై టెంపర్, ఐ స్క్రీమ్డ్ ఎట్ హిమ్ ఇన్ దుబాయ్. ఓకే. ఆ తర్వాత ఐ రియలైజ్డ్ 1-2 days నేను విపరీతంగా బాధపడ్డాను. థర్డ్ డే మైక్ తీసుకుని చెప్పాను. అండ్ నాకు తప్పు చేస్తే మైక్ తీసుకుని చెప్పడం అలవాటు. అలవాటు అంటే ఇది తప్పులు ఎక్కువ చేయను, ఎందుకంటే నా కోసమే చేయను. ఐ డోంట్ వాంట్ టు మేక్ మిస్టేక్స్. అంటే అనవసరమైన తప్పులు అందరూ ఒకటే ఫైనలీ. మీ వీక్నెస్లు మీకుంటే, నా వీక్నెస్లు నాకుంటాయి. దర్ ఈస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ నెగిటివ్. నెగిటివిటీ ఈజ్ అ డార్క్ థింగ్. ఇదేమో వేరేస్ ఆప్టిమిస్టిక్ ఉంటే ఇట్స్ లైట్ అని చూస్తున్నాం. సో లెట్ అస్ బీ హ్యాపీ, దట్స్ ఆల్. మర్చిపోయాను, ఇంతకుముందు అడగడం మర్చిపోయాను. ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక సినిమా గుర్తుండిపోద్ది. ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ మర్చిపోండి, హీరోగా ఉన్నప్పుడు ఒక చిరంజీవి గారికి ఖైదీ అన్నట్టు రకరకాల, అలా జగపతి బాబు గారికి ఒక సినిమా చెప్పండి, మీకు నచ్చిన సినిమా. గాయం అవుతుందండి. గాయం, ఎస్. ఎందుకు గాయం అవుతుంది? మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ అంతపురం. ఓకే. బట్ గాయం అనేది సాలిడ్గా లైమ్లైట్లో, పెద్దరికం సూపర్ హిట్ అయినా, నాకు చాలా మంచి పేరు వచ్చిన, పెద్దరికంలో సీన్ చూసి నన్ను గాయంలో పెట్టుకున్నా, ఇంత జరిగినా పెద్దరికం నా ఫస్ట్ హిట్ లెక్క ప్రకారం. ఓకే. అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్. అండ్ ఆ తర్వాత గాయం ఎందుకు, నా వాయిస్తో ఆర్జీవి, నా వాయిస్తో ఒక మామూలు ఇన్నోసెంట్ లుకింగ్ పర్సన్ని ఎక్కడో ఏదో ఏడుపు సీన్లో చూసి గాయంలో నన్ను పెట్టుకుని ఒక డెఫినెట్గా సాలిడ్గా ఒక గాడ్ ఫాదర్ని చూపించాడు అక్కడ. ఎస్. ఆ ఇమేజ్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్. దట్ ఈస్ వై ఐ వుడ్ సే గాయం. అటు చూస్తే మళ్ళీ లెక్క పెడితే శుభలగ్నం, అటు చూస్తే ఎటు చూసినా, బట్ స్టిల్ గాయం వుడ్ స్టాండ్ అవుట్. అండ్ అంతపురం ఇస్ మై ఫేవరెట్ అండి, బికాస్ అంతపురం నేనే రిపీట్ చేయలేను. ఆ పర్ఫార్మెన్స్ చాలా కష్టం చేయటం. ఇట్ హ్యాపెన్, అది జరిగింది అంతే. ఓకే. ఓకే. అంతఃపురం అంటే గుర్తొచ్చింది నాకు, కృష్ణవంశీ గారిని అడిగాను ఇంటర్వ్యూలో, ఒక నటుడు తాగి ఒక సీన్ యాక్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఆయన తప్పే ఉంది దాంట్లో, నేను అంతఃపురంలో చేశాను ఆయనతోటి అన్నారు. అది దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? చేసేసాం అంటే ప్రతి సీన్లో ప్రతిరోజు చేసిన పని కాదండి. అదే ఆ షాట్లో ప్రతి షాట్కి టెక్లా ఇచ్చేవాను నేను. ఇప్పుడు తాగి అంటే ఐ వోంట్ సే ఇట్స్ 100% రైట్. ఓకే. ఇప్పుడు అడవిలో అభిమన్యుడు ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఫిల్మ్. అది కొండల్లో చేయాలి, వాటర్లో చేయాలి, అండర్ వాటర్ చేయాలి, కొండలు ఎక్కాలి, జలగలు, ఒళ్ళంతా జలగలు. సో నాన్నగారే హాఫ్ బాటిల్ పంపించేవారు రోజు పొద్దున్నే, తాగేసి రారా షూటింగ్కి అని. ఓకే. బికాస్ కొన్ని సినిమాలు కొన్ని సిచ్యువేషన్స్లో అవి వర్క్ అవుతాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ హైట్ 300-400 degrees నుంచి కింద పడి కాలు జారిందంటే కింద పడతాం, కొంచెం ధైర్యం కావాల్సి వస్తుంది. అప్పుడు అంటే అది చాలామంది లేకుండా కూడా చేస్తారు, బట్ అది 100% తప్పనే నేనేం ఇంకేం చేశాను, రేపులు చేశాను, మర్డర్లు చేశాను, తాగాను అంతే. అంటే ఒక ప్రొఫెషన్ అంతఃపురంలో ఆల్ దాట్ ఇప్పుడు ఇన్హిబిషన్స్ అన్నీ పోయి ఆ వైల్డ్ ఫైర్లో ఉండేవాడిని ఎప్పుడు. ఓకే. ఏదో చేసేయాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇట్ వర్క్డ్ అంతే. ఓకే. నేను సమర్థించుకోవడం అనుకోండి, మరి అది సమర్థించడం అంటారో ఏమంటారో నాకు తెలియదు. 100% రైట్ అని మాత్రం నేను అది మాత్రం అన్నాను, తప్పని నేను అనుకోవట్లేదు. ఓకే. ఓకే. నేను తాగి కొడితే పోనీ ఏమని చెప్పండి, తాగి అమ్మాయిని ముట్టుకుంటే ఏమన్నా అనండి, నా యాక్టింగ్ నేను చేసుకుని నా భద్రతలో నేను పోయాను. ఓకే. అంటే నేను ఏంటంటే ఒక నటుడు అనేవాడి వృత్తి ఏంటి, ఒరిజినల్గా బయటికి తీసుకురావడం అన్నది నిజమైన నటుడు లక్షణం కదా, అది తాగి చేస్తే ఎట్లా అన్నది నా డౌట్ అంతే. అన్ని సినిమాలు తాగి చేయం కదా, ఇప్పుడు మిగతా సినిమాల్లో కూడా నాకు నంది అవార్డులు వచ్చినాయి, నాకు తాగకుండానే వచ్చినాయి. పైగా అంతఃపురం ఇట్స్ అన్ ఎగ్జాజరేషన్ అండి, జరిగింది 2 సార్లు, అది సినిమా అంతా చేసిన పని కాదు అది. అడవిలో అభిమన్యుడు జరిగింది, ఇది అంతఃపురం జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్ అంతే. అంతవరకే తప్ప అంతకంటే ఏం సీన్ లేదు అక్కడ. రోజు తాగితే అయిపోయేవాడిని బయటికి, షూటింగ్లో కూడా తాగితే.